హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఈరోజు మీ ముందుకి ఒక ఆసక్తికరమైన అంశాన్ని తీసుకురాబోతున్నాను. ఏంటా అంశం అంటే, మేము కలిసిన వ్యక్తులు కావచ్చు, లేదా మేము సందర్శించినటువంటి కంపెనీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, సంస్థలు ఏవైనా కావచ్చు, అక్కడ మేము గమనించింది ఒకటి ఏంటంటే, మిడిల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, అంటే మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, కింద వర్కర్స్ ఉంటారు. వీళ్ళిద్దరికి అనుసంధానంగా ఒక మిడిల్ మేనేజ్మెంట్ని ఏర్పాటు చేసుకుంటారు. దాన్నే మిడిల్ మేనేజ్మెంట్, మధ్యవర్తి లాగా ఉంటారు అన్నమాట. అసలు అది అవసరం లేదు ఇక్కడ కానీ. కానీ ఈ క్రమంలో ఇక్కడ చాలా కంపెనీస్లో మరి అది ఎటువంటి సంస్కృతి మనకు తెలియదు. ఎక్కడ ఇటువంటిది ఉందో కూడా మనకు ఐడియా లేదు. నేను ఎక్కడ చూడలేదు. కానీ కొన్ని సంస్థల్లో చూడాల్సి వచ్చింది. దానివల్ల పరిణామాలు ఎలా ఉన్నాయనేది మేము చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేసాం. ఏంటంటే ఈ మిడిల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే, సంస్థలోకి వచ్చే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, లేదా ఆల్రెడీ పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, నియంత్రిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళకన్నా వాళ్ళు మెరుగ్గా పనిచేసిన కష్టమే, లేదా వీళ్ళ స్థాయికి అనుకున్న స్థాయికి కాకుండా అండర్ పర్ఫార్మెన్స్ చేసినా కష్టమే. సో ఎవరైతే రకరకాల వ్యక్తులు సంస్థలో పనిచేస్తుంటారు, మేనేజ్మెంట్ అందరినీ రిక్రూట్ చేసుకుంటుంది. సో వాళ్ళని డెవలప్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి ట్రైన్అప్ చేయాల్సిన బాధ్యత, కొత్త అంశాలు నేర్పించాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్కి ఉంటుంది. అందరూ కూడా ట్రైన్అప్ అయ్యి వస్తారు, కానీ కొత్త అంశాలు నేర్పించడంలో సంస్థ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలో ఏమవుతుందంటే, మిడిల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరైనా ఎదుగుతున్నారు, లేదా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు, చాలా షార్ప్ అంటే వాళ్ళని నియంత్రించడం, వాళ్ళని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేయడం, లేదా వాళ్ళ ఐడియాస్ దొంగలించడం, క్రమంగా ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు సంస్థకు దూరం అవుతారు. ఎప్పుడైతే ఒక మంచి స్టాఫ్, మంచి ఇంటెలిజెంట్ ఫెలో ఎవరైతే ఉన్నారో వాడు సంస్థకు దూరం అవుతే సంస్థకు చాలా నష్టం. ఈ మిడిల్ మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తారంటే, మేనేజ్మెంట్ ఉన్నట్టు ఎందుకో బిజీ అయిపోతారు, వాళ్ళు తెలియదు. వాళ్ళకి ఎన్ని వెంచర్స్ ఉంటాయో తెలియదు, టక్కన వాళ్ళు బిజీ అయిపోతారు. ఒకరిని తీసుకొచ్చి ఒక పెట్లాగా మారిపోయి ఉంటాడు, వాడికి తీసుకొచ్చి మిడిల్ మేనేజ్మెంట్ కింద వాడికి ఒక పొజిషన్, ఏదో డైరెక్టర్ అనో లేకుంటే డిప్యూటీ డైరెక్టర్ ఏదో ఒక పొజిషన్ అంట కట్టేసి ఇక వాడి చేత యాక్ట్ చేస్తుంటారు. వాడు చేయని యాక్టింగే ఉండదు. వాడు అన్నింటిలో ఆరితేనట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నా వీడే పెద్దనట్టుగా ఫీల్ అయిపోతుంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే, వీడికన్నా షార్ప్గా ఉన్న వాళ్ళు కానీ, లేదా వీడికంటే కొంచెం ఎడ్యుకేషన్లో ముందున్న వాళ్ళు కానీ, లేదా విస్తృతమైన కాంటాక్ట్స్, విస్తృతమైన పరిచయాలు ఉన్న వాళ్ళు కానీ ఆ సంస్థలోకి వెళ్తే ఏమవుతుందంటే, ఈ మిడిల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఓడ్చుకోలేరు అనమాట. సో లేదా వాడి కాంటాక్ట్స్ తీసుకొని వీడే ఏదో ప్రయోగాలు చేయటం, అది సక్సెస్ అయితే వాడు తీసుకోవటం, ఫెయిల్యూర్ అయితే ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ మీద వేయటం. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వీళ్ళు ఒక పెట్లాగా మారిపోతారు అన్నమాట యాజమాన్యాన్ని. సో అటువంటి సంస్థలు ఏమయ్యాయంటే, ఒక చిన్న వాడు దాన్ని ఎదగనివ్వడు ఆ సంస్థ. ఎందుకంటే ఈ ఈ ఇటువంటి క్లమ్జీ వాతావరణంలో, ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో చాలామంది ఏంటంటే పని చేయడానికి ఇష్టపడరు అన్నమాట. కొంచెం ఎథికల్ వాల్యూస్ ఉన్న వాళ్ళు కానీ, నాలెడ్జ్ లెవెల్స్ బాగా ఉన్న వాళ్ళు కానీ, మంచి స్కిల్డ్ పీపుల్ కానీ ఈ టాక్సిక్ ఎన్విరాన్మెంట్, ఇది ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే వాడికి ఏం పెద్ద టాలెంట్ ఉండదు, కానీ అనవసరంగా మిడిల్ మేనేజ్మెంట్లోకి వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎందుకు తీసుకుంటారో మేనేజ్మెంట్కి కూడా తెలియదు. వాడు ఎప్పుడు వాళ్ళ వెంట తిరుగుతుంటాడు, ఒక పెట్లాగా మారిపోయి ఉంటాడు. చివరికి ఏమవుతుందంటే ఆ సంస్థ పతనానికి దారి తీస్తుంది. చాలామంది సంస్థ యాజమాన్యం గుర్తించాల్సింది ఏంటంటే, మిడిల్ మేనేజ్మెంట్తో అక్కర లేకుండా డైరెక్ట్గా డీల్ చేయాలి. ఎప్పుడైతే మీరు నిత్యం మీ సిబ్బందితో టచ్లో ఉన్నా, లేదా వాళ్ళతో మీరు ఏమంటారు చర్చలు నిర్వహిస్తున్నా, వాళ్ళ ఆలోచనలు ఆహ్వానిస్తున్నా, అదొక ఆరోగ్యకరమైన పరిణామంలాగా, ఆరోగ్యకరమైన వాతావరణంలాగా ఉంటుంది. సో దీనివల్ల చాలామంది పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అది కాకుండా ఒక మిడిల్ మేనేజ్మెంట్ హాఫ్ నాలెడ్జ్ గాలు అంటారు, చెప్పాలంటే ఫేక్ గాలని కూడా అనొచ్చు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టడం, వాళ్ళ బిల్డప్లు, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ బిల్డప్లు భరించలేకపోవడం, ఎందుకంటే అంతకన్నా పెద్దలు చూసి వచ్చింటారు. ఈ మిడిల్ మేనేజ్మెంట్ దెబ్బకి పూర్తి స్థాయిలో సంస్థలు నాశనం కాకుండా కొంతవరకు కోలుకోవాలంటే వెంటనే వీళ్ళని నియంత్రించాలి. వీళ్ళ పరిధిని తగ్గించి కొత్త వ్యక్తులు కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్ఫామ్ చేసిన వ్యక్తులతో యాజమాన్యం నేరుగా సంప్రదింపులు జరిపి వాళ్ళ స్కిల్స్ని అప్రిషియేట్ చేస్తూ, వాళ్ళకి రావాల్సిన స్థానాన్ని ఇస్తూ, వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ ఏవైతే వాటిని ఇస్తూ వాళ్ళు ప్రోత్సహించినట్లయితే ఆ సంస్థ ఇంకొద్ది రోజులు మనుగడ సాగిస్తుంది. లేకపోతే ఈ మిడిల్ మేనేజ్మెంట్ వల్ల అది కుంగుబాటు గురవుతుంది అనమాట. ఒక చిన్న కుటీర పరిశ్రమగా మారి అక్కడికి అది ఇంకా నశించిపోయి కాలగర్భంలో కలిసిపోతుంది. ప్రతి ఒక్క మేనేజ్మెంట్ గుర్తించాల్సిన అంశం ఇది. థ్యాంక్ యూ.